వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నీట్ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలి. దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయండి. గురుకుల బాలికల పాఠశాలను సందర్శించిన చైర్పర్సన్ ఇందుప్రియ. మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని సిబ్బందిపై ఆగ్రహం. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. గౌడ సంఘం భవనం, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ప్రారంభోత్సవం. వేధింపులపై మంత్రి సవితమ్మకు విద్యార్థులు లేఖ. KGBVలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ. ఇక డీటెయిల్ చూస్తే దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు ఈ నెల 4న బంద్ను విజయవంతం చేయాలని NSUI, SFI, PDSU, ASF ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో R&B గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రాలు లీకేజ్ చేసి లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో NTA ఏజెన్సీ చెలగాటమాడిందని, దేశవ్యాప్త ఆందోళనలు జరిగిన ప్రధాని ఇప్పటి వరకు స్పందించలేదని, ఇప్పటికైనా నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషిని రాజీనామా చేయాలని అన్నారు. నీట్ కోచింగ్ సెంటర్ల అనుమతులను రద్దు చేసి పేపర్ లీకేజ్కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది రాష్ట్రాల నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ బాధను చూసి విద్యాసంఘాలు అందరం కూడా బయటకు వచ్చి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మొదటి నుంచి కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకరోజు కేంద్ర ప్రభుత్వం దృష్టి మొదలు చేశాం, దాని తర్వాత సంతకాల సేకరణ చేశాం, దాని తర్వాత వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు రేపు బంద్ని ప్రకటిస్తూ ఆ బంద్కు ప్రతి విద్యార్థి సంఘం నుంచి మేము అందరం సపోర్ట్ చేస్తూ, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ బంద్కు సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉందో 4వ తారీఖు మేము బంద్ చేస్తా ఉన్నాం, 6వ తారీఖు వాళ్ళు కౌన్సిలింగ్కి పిలుపునిస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. వెంటనే ఈ నీట్ పరీక్ష రద్దు చేసి, లీకేజీలను రద్దు చేసి ఖచ్చితంగా మళ్ళీ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి, అదేవిధంగా UGC ఏదైతే నెట్ పరీక్ష ఉందో దాంట్లో ఎవరైతే ఎగ్జామ్ రాసిరో వాళ్ళందరిపైన వాళ్ళకు కూడా వాళ్ళు కట్టిన ఫీజుని రిటర్న్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు బంద్కు సహకరించాలని చెప్పేసి విద్యా సంస్థలు అందరూ కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా KGB, PG విద్యా సంస్థలు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ దేనికోసం అంటే దేశవ్యాప్తంగా నీట్ లీకేజ్ సందర్భంగా నిరసన సేవలు జరుగుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాలుగా దశల వారీగా అనేక విధాలుగా రూపాలుగా ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే రేపు దేశవ్యాప్తంగా జూలై 4వ తారీఖు నాడు మేము బంద్కు పిలుపునిస్తా ఉన్నాం. ఐక్య విద్యార్థి సంఘాలుగా ఈ బంద్కు విద్యా సంస్థలు అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులు సహకరించి ఈ బంద్కు విజయవంతం చేయాలని అని చెప్పేసి ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. రేపు భారతదేశ వ్యాప్తంగా NSUI, SFI, PDSU, AISF ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, నీట్ పరీక్షకు సంబంధించినటువంటిది లీకేజీ జరిగింది. ఆ లీకేజీకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని చెప్పేసి మనం అనేక పోరాటాలు చేసినాం. పోరాటాలు చేయడమే కాదు, విద్యార్థుల నుండి సంతకాల సేకరణ చేస్తున్నాం, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. నీట్కు లీకేజీ జరిగిందని చెప్పేసి చాలా అక్కడ దొరికినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లీకేజీకి పాల్పడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 లక్షలకు 35 లక్షలకు మేము పేపర్ నమ్మినామని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అన్ని రకాలుగా నీట్ పేపర్ లీకేజీ జరిగిందని చెప్పేసి బయటకు వచ్చింది. బయటకు రావడం కాదు, పోలీసుల ముందు ఒప్పుకున్నారు. సుమారు 23 మంది వరకు అనుకుంటా వాళ్ళకు బైక్ పై మార్క్స్ కూడా వచ్చినాయి. అట్లాగే ఒక ప్రైవేట్ స్కూల్ ఓనర్ కూడా దాంట్లో ఉండడని చెప్పేసి అన్ని బట్టబయలు అయిన తర్వాత కూడా, ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా, 24 లక్షల మంది విద్యార్థులు రాసిన తర్వాత కూడా వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పి అందరూ అడుగుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కేంద్ర
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించి పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైనారిటీ గురుకుల పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాత్రూమ్, టాయిలెట్స్, మంచినీటి సౌకర్యం కూడా సరిగ్గా లేదని పిల్లలు తెలియజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు పాత కృష్ణమూర్తి, అన్వర్, లడ్డు, అంజద్, తేజప్రసాద్, ప్రసన్న, గణేష్, శ్రీనివాస్, వంశకృష్ణ పాల్గొన్నారు. నెక్స్ట్ వాళ్ళ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 78 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాల గౌడ సంఘం కమిటీ హాల్ను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు మండల ఎంపీపీ విద్యల జయమ్మ, జెడ్పీటీసీ నీరటి తన్విరాజ్ ముదిరాజ్, గ్రామంలోని గౌడ సంఘ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఎంబీఓ రామరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై
ఈరోజు నడుకుడ గ్రామంలో ఇంచుమించు స్కూల్ భవనాలు కూడా కట్టి స్కూల్ భవనాలు కూడా కట్టడం జరిగింది. 6 గదులు కట్టడం జరిగింది. దానికి 78 లక్షలు. రోడ్డు కూడా ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా గౌడ సోదరులందరూ కూడా సర్వై పాపన్న విగ్రహం పెట్టడం కూడా చాలా సంతోషం. గౌడ ఆఫీస్ కూడా కట్టిన దానికి 30 లక్షలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రజలు అందరూ కూడా ఏదైతే కోరినారో అవన్నీ కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చినాం. మీరు అందరూ కూడా చూసినారు. తెలంగాణ పోరాటం తెచ్చుకున్న తెలంగాణలో మనం ఏ విధంగా డెవలప్ చేసుకున్న ఆలోచనతో మేమందరం కూడా బాగా డెవలప్ చేసినాం. ఈ ప్రభుత్వం కూడా అది ఆ విధంగా చేయాలని మేము కోరుతాం. ఎందుకంటే చూసినాం గతంలో ఇవన్నీ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన నిధులు మీకు అందరూ కూడా తెలుసు. ఈ రోజు కూడా మేమందరం ఏం కోరుతున్నాం అంటే ప్రభుత్వాన్ని కూడా ముందుగా ఏ విధంగా అయితే ప్రభుత్వం నడిపించిందో ఆ విధంగానే ఈ ప్రభుత్వం కూడా నడిపిస్తే ప్రజలకందరూ కూడా న్యాయం చేసినట్టు చెప్తున్నాం. ఇందులో దయచేసి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా గౌడ సోదరులందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక ఐకమత్యంతో ఉన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతాం. ఐకమత్యంతో ఇక్కడ గౌడ్స్ అంతా కూడా దీనికి మా కమిటీ వాళ్ళు ఉండాలి. దాని తర్వాత సర్వే పాపన్న విగ్రహం కూడా పెట్టాలనే ఆలోచన మంచి ఆలోచన. ఎందుకంటే సర్వే పాపన్న గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. ఆయన ఎంతో కష్టపడి తండ్రి లేనప్పుడు చిన్నతనంలో తండ్రి పోయినాక తల్లి ఎంతో కష్టపడి ఆ విధంగా తీసుకొచ్చి గోల్కొండ జాండే రేష్ కూడా ఎంతో మనకు ధైర్యం ఇచ్చిన నాయకుడు సర్వే పాపన్న. అనుకోని ఈ రోజు మనం అందరం కూడా ఆ విధంగానే ఉండి మనం కూడా వాళ్ళ బాటలో ఎంతో అంత నడిస్తే మనకు అందరూ కూడా గ్రామీణ కానీ అన్ని బాగుపడతాయని అందరూ కూడా కోరుతున్నాం. ఏ ప్రభుత్వం ఉన్నా ఏది చేసినా డెవలప్మెంట్ చేస్తే ఎవరైనా స్వాగతిస్తారు. మేము కూడా 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా నా కాన్స్టిట్యూన్సీ. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమంతేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు బీసీ సంక్షేమం చేనేత జౌలిశాఖ మంత్రి సవితమ్మకు సమస్యలపై లేఖ రాశారు. ప్లీజ్ మా సమస్యలు పరిష్కరించండి అంటూ విద్యార్థుల సంతకాలతో లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉన్నత అధికారులకు సమస్యలపై తెలిపినా పట్టించుకోలేదంటూ లేఖలో విద్యార్థులు ఆ లేఖలో తెలిపారు. ఈ క్రమంలో పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం. ప్లీజ్ మేడం, మాకు హిందీ మేడం ఒక్కరు చెప్పండి. He is asking for share. He is called asking for information. ఇది వేరే ఇది కదా. నేను వాళ్ళ సంప్రదిస్తాను మేడం. ఏం చేస్తావు? పప్పు చేస్తే 250 మంది ఖైదు చేస్తావా? 2 పప్పు. బాబు బాబాయ్ నువ్వేం టచ్ చేయాలా? ఎలా ఉంది? జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? క్యారెట్ కుళ్ళిపోయింది. అంటే మార్కెట్ లో మిగిలిపోయినవి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని నేను పిల్లలు వండి పెడతారా? నాకు అకౌంటెంట్ రమ్మానండి, వాళ్ళ ఇంట్లో వండుకొని తినమానండి. ఇది ఇక్కడ మంది చెప్తున్నారు. ఫోన్ పే చేయమంటావా నువ్వు? నువ్వు అర్ధరాత్రి పోయి పొద్దుతో సాయంకాలం 7 గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే 7 గేట్లు తెచ్చుకొని ఉండాలా? ఏందనుకుంటున్నావు నువ్వు? ఇంతమంది చెప్తున్నారు. ఎవరైనా ఒక్కరు పిలిపించి చెప్పు. నువ్వు అందరు టీచర్లు చెప్పిందా? టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్. పిల్లలే కాదు, టీచర్లు కూడా ఇచ్చారు. ఏంది నీ ఇల్లు అనుకున్నావా? ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో? నువ్వు 1 నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా? పైకి 2nd ఫ్లోర్ నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు. రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు? కింద బాత్రూమ్ లో నీళ్ళు రావడం లా, పైన బాత్రూమ్ లో నీళ్ళు. మగపిల్లలా బయటకు పోయాకే తిప్పేస్తారమ్మా. ఎన్ని రోజులు తిప్పుతావు?
అవునమ్మా, నెల రోజుల నుంచి మరి వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? చేయిస్తాం, చేయించినందుకే ఇట్లుంది నీ మెయింటెనెన్స్. ఇక అసమర్థ ఎన్టీఏను రద్దు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఐక్య విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయాలని అనంతపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ ఫ్లక్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకి సాయి విడుదల చేశారు. అనంతపురం నగరాధ్యక్షులు నిశాంత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శివ, జిల్లా నాయకులు మురళీకృష్ణ, మంజునాథ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ నెట్ లీకేజీలో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని, విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం లక్ష్మంపల్లి పంచాయతీ ఎర్రబోరిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మహేష్ పై టీడీపీ కార్యకర్తలు, నాయకులు విచక్షణరహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో కళ్యాణదుర్గం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని, వాటిని అరికట్టకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వారు టీడీపీకి హెచ్చరించారు. తిమ్మా పన్నయ్య కానీ వచ్చిన ఇబ్బంది లేదు. తిమ్మా పన్నయ్య కానీ మాట్లాడుతున్నాను. మీకేం ఇస్తారా? వాళ్ళు తీసుకుపోతారు. దెబ్బలు ఎన్ని ఉన్నాయి అన్ని రాసిన మొత్తం బ్యాక్ సైడ్ ఉన్నాయి మేడం, ఇటు సైడ్ ఉన్నాయి అన్ని బలంగా రాసినాం. ఇచ్చేసేయండి మేడం, దయచేసి. వెనక పక్క ఉండలే, ఈ పక్క ఉండే పన్నే లేట్లా ఏమయ్యి గాయం అయ్యింది. ఉంది ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇది ఇట్లా చెప్పు. మాది సెట్టూరు మండలం ఎర్రబోరపల్లి గ్రామం. నేను గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలా చురుగ్గా పనిచేస్తున్నాను. పార్టీ పెట్టినప్పటి నుంచి నేను దాదాపు ఒక కార్యకర్తగా చాలా చురుగ్గా పనిచేసుకొని ఉంటున్నాను. కాకపోతే మొన్న పోయిన ఎలక్షన్లో నా సర్పంచ్ ఎన్నికల్లో కానీ 2019లో బాగా కష్టపడి పాత్రని పోషించినాను. కార్యకర్తగా బాగా కష్టపడినాను. నా భార్య 10వ వార్డు మెంబర్గా గెలిపించుకున్నాము. ఆ 10వ వార్డు గెలిపించుకున్నప్పటి నుంచి నా పైన ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టి వీన్ని ఎట్లయినా కానీ ఏమైనా చేయాలని ఎప్పుడు 24 గంటల సేపు నా మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకొని ఉంటుంటారు. తిరిగి మళ్ళీ మొన్న పోయిన నామినేషన్కి కూడా మేము చాలామంది జనం నెల్లించినామని ఆ రోజు కూడా 30 మంది, దాదాపు 30 మంది వరకు నా ఇంటి మీద వచ్చి రాళ్ళు తీసుకొని రాళ్ళు విసిరి మొత్తం ప్రతి ఒక్కటి చేసినారన్న. సిఐసార్ కూడా కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేసింటే ఈసారి ఏదో అయిపోయింది ఎలక్షన్ మూమెంట్లో అవన్నీ అట్లాంటివన్నీ ఏమి పట్టించుకోవద్దండి, ఏదేదో ఒకసారి ఇంకోసారి రాకోకుండా చేస్తాం, ఇది ఒకసారి మా మాటినంటే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా గౌరవించి వెనక్కి తగ్గి వచ్చినామన్న. తగ్గిన తర్వాత తిరిగి మొన్న గెలిచిన తర్వాత టీడీపీ వాళ్ళు నా ఇంటి ముందు వచ్చి దాదాపు 1/2 గంట సేపు డీజే పెట్టుకుని పిలిచినారు. అయినా కూడా నేను ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు. తిరుగు నిన్న కళ్యాణంకి నేను ఎక్కడ పోతున్నాను ఏం కదా అని కళ్యాణం నుంచి నన్ను ఫాలో చేసుకుంటా నేను ఇంటి దగ్గరకు వచ్చి ఫ్యాన్ తిప్పేసినాను. ఫ్యాన్ తిప్పేసిన తర్వాత ఎన్నో గాడేం వచ్చి నన్ను చూసి ఫ్యాన్ తిప్పేసి అది చేసినావు కదా అని మొత్తం అంతా ఉండే వాళ్ళందరినీ 11 మందిని తోలుకొచ్చి నన్ను కొట్టినారన్న నిన్న 6:30 సమయంలో. ఇంటి ముందుకు వచ్చి కొట్టేసినాను. చెప్పమ్మా. ప్రతిసారి 2-3 సార్లు ఇట్లే జరిగింది. నిన్న సాయంత్రం కళ్యాణం పోయి వచ్చి ఇంట్లో నుంచి ఇట్లా బయటకు వచ్చినాడు. లోపల నుంచి బయటకు వచ్చి పంచి కట్టుకుంటున్నాడు ఇంట్లో, మా ఇంట్లోనే. అంతే ఒక కూరగాయలు తీసుకుందామని వచ్చి ఆయన నన్ను చూసి పంచిప్పినాడు అంటున్నాను. నన్ను చూసిన తప్ప పంచిప్పింది, మిగతా టైం ఇప్పలేదు. నన్ను చూసేలాని పోయి మొత్తం వాళ్ళు మరుదికి కొడుకు వాళ్ళు ఉండే వాళ్ళంతా
మొత్తం వాళ్ళకి చెప్పింది తోలుకొని వచ్చి మా పైన దాడి చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీట్ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలి. దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయండి. గురుకుల బాలికల పాఠశాలను సందర్శించిన చైర్పర్సన్ ఇందుప్రియ. మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని సిబ్బందిపై ఆగ్రహం. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. గౌడ సంఘం భవనం, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ప్రారంభోత్సవం. వేధింపులపై మంత్రి సవితమ్మకు విద్యార్థులు లేఖ. కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.